శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత గజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి, దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో చెప్పబడినటువంటి ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణాంతర్భాగంగా చెప్పబడింది. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి యొక్క పేరేమిటి, దాని యొక్క మహాత్మ్యం ఏమిటి, దాన్ని ఏ రకంగా పాటించాలి అని చెప్పి యుధిష్ఠిరుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని పార్శ్వ ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశి అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. ఇది అన్ని ఏకాదశుల్లాగే అత్యంత శుభప్రదమైనటువంటిది. అలాగే మానవునికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలని కూడా హరించేటటువంటిది. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని విన్నంత మాత్రం చేతే పాపాలన్నీ కూడా హరించబడతాయి. అలాగే ఈ ఏకాదశిని పాటించటం వలన కలిగేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది వాజపేయ యజ్ఞముతో కూడా సాధ్యం కాదు. అంటే వాజపేయ యజ్ఞం ద్వారా ఏ ఫలితం అయితే లభిస్తుందో దాన్ని మించినటువంటి ఫలితం ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా కలుగుతుంది అని చెప్పి చెప్తూ, దీనికి పరివర్తనీ ఏకాదశి అలాగే పార్శ్వ ఏకాదశి అనేటటువంటి పేరు కూడా ఉన్నది. ఈ ఏకాదశి రోజున వామన రూపంలో అవతరించినటువంటి ఆ విష్ణు భగవానుణ్ణి అర్చించాలి. అలా వామన రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుణ్ణి అర్చించడం అనేటటువంటిది ఈరోజు విధాయకంగా చేయవలసినటువంటిది. అలా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఎందుకంటే మోక్షాన్ని పొందుతారని చెప్పి చెప్తూ ఉన్నాడు కాబట్టి భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఇదే రోజున తొలి ఏకాదశి రోజున, అంటే శయని ఏకాదశి రోజున పవళించినటువంటి ఆ పరమాత్మ ఎడమ నుండి కుడివైపుకు తిరిగేటటువంటి కారణం చేత కూడా దీనికి పార్శ్వ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు యుధిష్ఠిరుడు తిరిగి అడిగాడు, భగవాన్ అసలు ఈ చాతుర్మాస్య విధానాన్ని గురించి తెలియజేయండి. అలాగే భగవానుడు ఎలా శయనిస్తాడు, అలాగే బలి చక్రవర్తిని పాతాళానికి పంపించవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ విషయాల్ని కూడా చెప్పండి, నా సందేహాన్ని నివృత్తి చేయండి అని చెప్పి అడిగినప్పుడు దాని పరమాత్మ చెప్తూ ఉన్నాడు, త్రేతాయుగంలో బలి చక్రవర్తి అనేటటువంటి ఒక మహానుభావుడు రాక్షస వంశంలో కూడా జన్మించినా కూడా విష్ణు భక్తుడు, అలాగే అందరినీ కూడా ధర్మంగా పరిపాలించినటువంటి ప్రభు, బ్రాహ్మణుల్ని ఆదరించేటటువంటి వాడు. అటువంటి
సలక్షణాలు కలిగినటువంటి ఆ బలిచక్రవర్తి ఒకే ఒక తప్పిదం చేశాడు. ఎందుకంటే తన యొక్క పరాక్రమ కారణంగా ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేశాడు. ఆ ఇంద్రలోకాన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నాడు. తిరిగి ఇంద్రుడికి అతని యొక్క అధికారాన్ని కట్టబెట్టడం కోసం, ఆ రాజ్యాన్ని ఇప్పించడం కోసం ఆ బలి చక్రవర్తిని అణచవలసి వచ్చింది. అయితే పరమభక్తుడు, ధర్మబద్ధుడు, బ్రాహ్మణులందరినీ కూడా ఆదరించేటటువంటి వాడైనటువంటి ఆ బలి చక్రవర్తిని సంహరించడం అనేటటువంటిది సాధ్యపడదు. కేవలం అతని నుండి ఏదో ఒక ఉపాయం చేత మాత్రమే మళ్ళీ అతను ఆక్రమించుకున్నటువంటి ఆ ఇంద్రలోకాన్ని తిరిగి, స్వర్గలోకాన్ని తిరిగి ఇంద్రుడికి అప్పచెప్పవలసి వచ్చింది. అందువలన దేవతలు, ఋషులు వీరందరూ కూడా ప్రార్థన చేయగా నేను వామన రూపంలో అవతరించవలసి వచ్చింది. వామన రూపంలో అవతరించినటువంటి నేను బ్రాహ్మణులందరినీ కూడా గౌరవించేటటువంటి ఆ బలిచక్రవర్తి వద్దకి ఆయన యజ్ఞం చేసుకునేటటువంటి సమయంలో ఒక బ్రహ్మచారి రూపంలో ఒక వటువుగా అక్కడికి వెళ్ళాను. వెళ్ళినటువంటి నన్ను ఏదైనా కోరుకోమని చెప్పి అడిగినటువంటి ఆ బలిచక్రవర్తిని నాకు ఎటువంటి కోరికలు లేవు అని చెప్పి నిరాకరిస్తూ వచ్చాను. అయినా అతను బలవంతం చేయటం వల్ల 3 అడుగుల నేలను మాత్రం నాకు ఇవ్వమని చెప్పి అడిగాను అనుష్ఠానం కోసం. దాన్ని మించి ఏదైనా కోరుకోమని అడిగినప్పుడు కేవలం అది ఒక్కటి మాత్రమే చాలని చెప్పి అడిగినప్పుడు తన యొక్క గురువుగారైనటువంటి శుక్రాచార్యులు వారు చెప్తున్నా ఎటువంటి సంశయం లేకుండా తన భార్య అయినటువంటి వింధ్యావళితో కలిసి నాకు ఆ 3 అడుగుల నేలను దానం ఇవ్వటానికి సంసిద్ధుడయ్యాడు. వామన రూపంలో ఉన్నటువంటి నేను క్రమక్రమంగా నా శరీరాన్ని పెంచి సప్త అధోలోకాలను, ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా ఆక్రమించేశాను. ఒక పాదంతో ఊర్ధ్వలోకాల్ని, ఒక పాదంతో అధోలోకాన్ని ఆక్రమించినటువంటి నేను 3వ అడుగు ఎక్కడిస్తామని అడిగినప్పుడు తన యొక్క శిరస్సును మాత్రం చూపించాడు. అన్ని లోకాలు కూడా నేను ఆక్రమించడం వల్ల ఇంకా తనది అన్నటువంటి స్థానం ఇది లేనటువంటి బలి తన యొక్క శిరస్సునే స్థానంగా చూపించాడు. అప్పుడు ఆ 3వ పాదాన్ని తన యొక్క శిరస్సు మీద మోపి తనని పాతాళంలో ఉండేలాగా నేను కోరాను. నా కోరికను అంగీకరించినటువంటి బలి లోకాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఆ అధోలోకంలో ఉండిపోయాడు. దానికి ప్రతిగా నా యొక్క నిరంతర స్థానాన్ని తన వద్ద కోరుకున్నాడు. అందువల్ల వామన రూపంలో నేను ఆ బలి చక్రవర్తి యొక్క ప్రదేశంలోనే ప్రతిష్ఠింపబడినాను. అది ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు జరిగింది. అలా వామన రూపంలో ఉన్నటువంటి నేను ఆ బలి చక్రవర్తి యొక్క గృహంలో ప్రతిష్ఠింపబడింది. అయితే విశేషమైనటువంటి, అనంతమైనటువంటి, అత్యుతమైనటువంటి నా రూపం ఏదైతే ఉందో అది శేషతల్పంలో, క్షీరసాగరంలో అది అలాగే ఉన్నది. శని ఏకాదశి నుండి ఉత్థాన ఏకాదశి వరకు 4 నెలల పాటు నేను ఆ క్షీర సాగరంలోని శేషతల్పంపై శయించి ఉన్నటువంటి ఆ 4 నెలల సమయంలో అదే చాతుర్మాస్యముగా వ్యవహరింపబడి నేను శయనించిన తర్వాత
ఈ భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజున ఒక పక్కకు ఒక పార్శ్వమునకు ఒరిగేటటువంటి ఏకాదశి కావున దీనికి పార్శ్వ ఏకాదశి అనేటటువంటి పేరు కూడా వచ్చింది. అందువల్ల ఇటువంటి విశేషమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా అందరూ కూడా ఆచరించాలి. లేదా కనీసం ఈ ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యుధిష్ఠిరుడికి చెప్తూ ఈ ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని, ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా తెలియజేశాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.